యువర్ మైండ్ ఈజ్ ఏ వెపన్, కీప్ ఇట్ లోడెడ్. హాయ్ అండి, వెల్కమ్ టు ప్రాపర్టీ హంట్. ఈరోజు జూబ్లీ హిల్స్ లొకేషన్లోని ఒక ప్రీమియం విల్లా ప్రాపర్టీకి సంబంధించిన వివరాలతో మీ ముందుకు వచ్చాం. ఈ ప్రాపర్టీ వచ్చేసి రీసేల్ ప్రాపర్టీ, బ్రాండ్ న్యూ అనే విధంగా మెయింటెనెన్స్ అయితే ఉంది. ప్రాపర్టీ హైలైట్స్ పరంగా చూసుకుంటే 372 స్క్వేర్ యార్డ్స్లో 6500 SFT బిల్టప్ ఏరియా ఉన్నటువంటి ట్రిప్లెక్స్ విల్లా. 4 కార్ పార్క్స్ ఇక్కడ అందుబాటులో ఉన్నాయి. విల్లా అయితే చాలా ప్రీమియం లుక్ ఉంటుంది. వీడియో చివరి వరకు చూడగలరు. మరిన్ని వివరాల్లోకి వెళ్లే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, ఇప్పుడే మన ప్రాపర్టీ హంట్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఇప్పుడు మీరు చూస్తున్నది విల్లా ఫ్రంట్ సైడ్ ఉన్నటువంటి లాబీ అండ్ రైట్ హ్యాండ్ సైడ్ సెల్లార్ నుంచి స్టెప్స్ అనేవి ఇచ్చారండి. విల్లా లోపలకు ఎంటర్ అయ్యాం. హాల్ అయితే చాలా స్పేషియస్గా ఉంది. బ్రాడ్ విండోస్ కూడా ఇచ్చారు అండ్ సీలింగ్ హైట్ కూడా 11.5 feet అనేది ఉందండి. టీవీ యూనిట్ చూడొచ్చు. అండ్ ఇది వచ్చేసి కామన్ వాష్రూమ్. అండ్ ఇది వచ్చేసి డైనింగ్ స్పేస్. లిఫ్ట్ ఆప్షన్ కూడా చూడొచ్చు. లిఫ్ట్ ఆప్షన్ కూడా చూడొచ్చండి. అండ్ ఇది వచ్చేసి ఓపెన్ కిచెన్. లెఫ్ట్ హ్యాండ్ సైడ్ స్టోరేజ్ స్పేస్ కూడా ఇచ్చారు. అండ్ ఇది వచ్చేసి సెంట్రల్ ఐలాండ్ కూడా ఉందండి. లాట్ ఆఫ్ స్టోరేజ్ స్పేస్ అయితే ఇక్కడ అందుబాటులో ఉంది. ఈ హౌస్ అయితే చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారు. ఆల్మోస్ట్ బ్రాండ్ న్యూ అని చెప్పవచ్చండి. ఇది వచ్చేసి స్టోరేజ్ స్పేస్. అండ్ యూటిలిటీ స్పేస్ కూడా సపరేట్గా ఉంది. అండ్ ఇది వచ్చేసి డైనింగ్ స్పేస్. అండ్ రైట్ హ్యాండ్ సైడ్ గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్నటువంటి బెడ్రూమ్ చూద్దాం. ఇక్కడ బ్రాడ్ విండో అయితే ఇచ్చారు. ఈ రూమ్ కూడా చాలా స్పేషియస్గా ఉంది. ఓవరాల్గా ఇది 6500 SFT బిల్టప్ ఏరియా ఉన్నటువంటి G+3 ఫ్లోర్స్ హౌస్ అండి. అటాచ్డ్ వాష్రూమ్ చూస్తున్నారు. మరొకసారి బెడ్రూమ్ని చూడొచ్చు. ఇక్కడ వాడిన ఫ్లోరింగ్ కానీ స్టైర్ కేస్ కానీ చాలా ప్రీమియం లుక్ అనేది కళ్ళకు కనిపిస్తుందండి. వుడెన్ స్టైర్ కేస్ అనేది ఇచ్చారు. అండ్ ఇప్పుడు మనం ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నాం. ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్. చాలా స్పేషియస్గా ఉంది. ఇక్కడ టీవీ యూనిట్ అనేది కూడా ఉంది. అండ్ వాకింగ్ వార్డ్రోబ్ కూడా చూడొచ్చు. ఈ కప్బోర్డ్స్ అవి బ్రాండ్ న్యూ అనే విధంగా ఉన్నాయండి. డ్రెస్సింగ్ స్పేస్ చూడొచ్చు. ఇది వచ్చేసి అటాచ్డ్ వాష్రూమ్. ఇది కూడా చాలా స్పేషియస్గా ఉంది. డ్రై అండ్ వెట్ పార్టీషన్ కూడా ఉంది.
ఈ హౌస్ వచ్చేసి 4 BHK ప్లస్ హోమ్ థియేటర్ ఉన్నటువంటి హౌస్. ఇప్పుడు మీరు చూడబోయేది హోమ్ థియేటర్. అండ్ ఇందులోనే ఒక పార్ట్ జిమ్ ఎక్విప్మెంట్స్ని కూడా ప్లేస్ చేశారు. ఇక్కడ క్రాస్ఫిట్ ఎక్విప్మెంట్స్ అందుబాటులో ఉన్నాయి. ఈ హౌస్ ఇంక్లూడింగ్ జిమ్ ఎక్విప్మెంట్స్, హోమ్ థియేటర్ అన్నీ కలిపి ప్రైస్ అనేది చెప్తున్నారండి. ఇక్కడ సౌండ్ సిస్టమ్ కూడా చాలా ప్రీమియం బ్రాండ్ అనేది యూస్ చేశారు. చాలా ప్రీమియం హౌస్గా దీన్ని చెప్పవచ్చు. ఇక్కడ ఏసీస్ కానీ, జిమ్ ఎక్విప్మెంట్స్ కానీ, హోమ్ థియేటర్ రిలేటెడ్ ఎలిమెంట్స్ కానీ, కార్ట్స్ ఇంక్లూడింగ్ ఎవ్రీథింగ్ మీకు ప్రైస్ అనేది కోట్ చేస్తున్నారు. ఇది వచ్చేసి పూజా స్పేస్. అండ్ ఇది వచ్చేసి బెడ్రూమ్ నెంబర్ 3. దీనికి అటాచ్డ్ వాష్రూమ్ ఉంది. డ్రై అండ్ వెట్ పార్టిషన్ కూడా చూడొచ్చు. ఇక్కడ డబుల్ సీలింగ్ అనేది ఇచ్చారు. ఈ ఫ్లోర్ వచ్చేసి బ్రాండ్ న్యూ ఫ్లోర్ అని చెప్పవచ్చండి. జస్ట్ 9 months బ్యాక్ కన్స్ట్రక్షన్ చేశారు. ఇది బ్రాండ్ న్యూ ఫ్లోర్ అండి. ఇది వచ్చేసి బెడ్రూమ్ నెంబర్ 4. చాలా స్పేషియస్గా ఉంది. చాలా ప్రీమియం మెటీరియల్ యూస్ చేసి ఇక్కడ ఇంటీరియర్స్ అనేవి డిజైన్ చేశారు. అండ్ ఇది వచ్చేసి వాకింగ్ వార్డ్రోబ్. చాలా ప్రీమియం అనే విధంగా ఉంటుందండి. ఈ వాకింగ్ వార్డ్రోబ్ అండ్ డ్రెస్సింగ్ స్పేస్ చాలా ప్రీమియం లుక్ అయితే వచ్చింది. గ్లాసీ మెటీరియల్ యూస్ చేసి ఇక్కడ ఇంటీరియర్స్ అనేవి కంప్లీట్ చేశారు. చాలా స్పేషియస్గా ఉంటుంది. ఆల్మోస్ట్ 300-400 SFT మీకు డ్రెస్సింగ్ స్పేస్, వాష్రూమ్, వాకింగ్ వార్డ్రోబ్కి యూస్ చేశారండి. చాలా ప్రీమియం లుక్ అనేది కనిపిస్తుంది. ఇక్కడ కలర్ కాంబినేషన్ కూడా సూపర్ అని చెప్పవచ్చు. అండ్ విల్లా సరౌండింగ్ కూడా మీకు చాలా ప్లెజెంట్ ఎన్విరాన్మెంట్ ఉంటుందండి. కనెక్టివిటీ పరంగా చూసుకున్నా కానీ ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ 1 గచ్చిబౌలి ఫినాన్షియల్ డిస్ట్రిక్ట్ ఎగ్జిట్స్కి జస్ట్ 15 to 20 minutes డ్రైవ్ అవే అనే విధంగా ఉంటుందండి లొకేషన్. ఇది వచ్చేసి ఓపెన్ టెర్రస్, ఓపెన్ టు స్కై. ఓవరాల్గా ఈ విల్లా అయితే చాలా
ప్రీమియం లుక్ అనేది కనిపిస్తుందండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ ప్రాపర్టీ హంట్ యూట్యూబ్ ఛానల్ అండ్ ప్రెస్ ది బెల్ ఐకాన్. మరిన్ని ప్రాపర్టీ వివరాలతో మీ ముందుకు రావడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం. థ్యాంక్ యూ.